ముఖ్యమంత్రిగా రేవంత్ పని అయిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. రాహుల్ సోనియా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు. రేపో మాపో సీఎం పోస్ట్ నుంచి తప్పిస్తారు. ఇది రేవంత్ పై గత కొన్ని నెలలుగా ఇంటా బయట సాగుతున్న ప్రచారం. నిన్న ఢిల్లీలో జరిగిన ఒకే ఒక్క సమావేశం వీటన్నిటికీ చెక్ పెట్టింది. రేవంత్ కు రాహుల్ ఇచ్చిన కితాబు ఇటు సొంత పార్టీలో అటు విపక్ష నేతల గుండెల్లో మతాబు పేల్చినంత పనైంది. ఇక అన్నిటికంటే రాహుల్ను భయ్యా అంటూ ప్రియాంకను దీదీగా సంబోధించడంతో రేవంత్ కు సోనియా ఫ్యామిలీ ఎంత ప్రయారిటీ ఇస్తుందో అన్న క్లారిటీ కూడా వచ్చేసింది. రేవంత్ కు ఢిల్లీ లింక్స్ కట్ అయ్యాయి. ఎన్నిసార్లు అడిగినా రాహుల్, సోనియా రేవంత్ కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి లాంటి నేతలు కుటుంబాలతో కలిసి వస్తారు కానీ 2-3 రోజులు ఢిల్లీ టూర్ పెట్టుకుని వెళ్లినప్పుడల్లా రేవంత్ కు హైకమాండ్ నుంచి కరుణ లభించడం లేదు. మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి రేవంత్ కు హైకమాండ్ లింక్ కట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ ను రాహుల్ దేకడం లేదు. ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. పలువురు మంత్రులు కూడా హైకమాండ్ కు నివేదికలు ఇచ్చారు. రేవంత్ ను సీఎం పీఠ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అసలు రేవంత్ ను చూసేందుకు రాహుల్ ఇష్టపడడం లేదని విపక్ష నేతలు ఎన్ని విమర్శలు గుప్పించారో లెక్కే లేదు. రాహుల్ అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఢిల్లీలో వెయిట్ చేశారు. ఏఐసీసీ పెద్దలు కనీసం మొహం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదని ఆరోపించారు. అవమానాలు, విమర్శలను దిగమింగుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ కులగణనతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చీఫ్ నుంచి ఎంపీల దాకా అంతా వేనోళ్ల పొగిడారు. కాంగ్రెస్ లో కొన్నాళ్లుగా వస్తున్న దుష్ట సంప్రదాయాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేశారు రాహుల్. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పంథాకు తెరలేపారు. పాత కొత్త కలయికతో పార్టీకి ఊపిరిపోయాలనుకున్న ఆయన ఆశయం సాధించవచ్చన్న భావన రెండూ నిజమే అని నిరూపించిన తరుణం. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించిన వేళ ముఖ్యమంత్రి రేవంత్ రైట్ చాయిస్ అని చెప్పే సందర్భం. ఒక్క మాటలో చెప్పాలంటే అటు అంతర్గత శత్రువులకు, విపక్షాల నేతలకు కంబైన్డ్ గా సమాధానం దొరికింది. రేవంత్ కాంగ్రెస్ లో ఎంత స్ట్రాంగో డైరెక్ట్ గా వేనోళ్ల పొగిడారు రాహుల్ గాంధీ. కులగణన సర్వే చేయడం అంటే ఆషామాషి కాదు. కానీ రేవంత్ ఇతర మంత్రులతో కలిసి నా అంచనాలు అధిగమించారు అని ముఖ్యమంత్రి రేవంత్ ను కీర్తించారు రాహుల్. When I started to push the caste census in Telangana, in the back of my mind, the issue was there that we have Revanth Reddy ji as Chief Minister and it will be difficult for him to push the caste census. It's not easy because his community would maybe not appreciate that. And so I was looking quite carefully. And I must tell you, and I told the expert committee this, that Revanth Reddy, other leaders of Congress party, they exceeded my expectations very easily. పవర్లోకి రాకముందు రేవంత్ కళ్లలో కసి, ఫైర్ చూశారు రాహుల్. ఎవరెన్ని చెప్పినా పీసీసీ చీఫ్ ను చేశారు. ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ను దిగ్విజయం చేశారు రేవంత్. పార్టీని పవర్లోకి తెచ్చేందుకు కాలుకు బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. నాటి కేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు, నష్టాలు, నిరుద్యోగం, నష్టపోతున్న వ్యవసాయంపై, దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వివరించి సక్సెస్ అయ్యారు రేవంత్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి చూపించిన ఘనత రేవంత్ది. సీఎం పీఠం తనకు రాకుండా చేసిన కుట్రలను పటాపంచలు చేస్తూ రాహుల్ అభయంతో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్. ఆనాటి నుంచి రాహుల్ అంటే రేవంత్ కు సోదర సమానుడు. అందుకే నిన్న ఢిల్లీలో జరిగిన సభలో రాహుల్ ను రాహుల్ భయ్యా అని, ప్రియాంకను దీదీ అంటూ సంబోధించారు. సోనియా కుటుంబం అంటే తన సొంత కుటుంబంలా భావించడం వల్లే భయ్యా, దీదీ అని చుట్టరికపు మాటలు మాట్లాడారు రేవంత్. బీసీ కులగణన హామీని తన జోడో యాత్రలో ఇచ్చిన రాహుల్ డ్రీమ్ ను చేతల్లో చూపించినందుకు రేవంత్ కు రాహుల్ కితాబిచ్చారు. ఇది తన బాధ్యత అని వినమ్రంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. तेलंगाना में कांग्रेस सरकार बने इसीलिए हम लोग ये काम कर सका. दूसरे राज्यों में भी अगर कांग्रेस पार्टी के सरकार बने तो ये काम हो जाएंगे. दिल्ली में तिरंगा झंडा लहराने के बाद लाल किले पे 100% काम करने वाले. కాంగ్రెస్ 10 ఏళ్లు పవర్లో ఉంటుందని, దానికి ఓ లాజిక్ కూడా చెప్పారు రేవంత్. ముఖ్యమంత్రిగా తానే 10 ఏళ్లు ఉంటానని గత వారం పాలమూరు జిల్లా సభలో ప్రకటించారు రేవంత్. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ల వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖర్ రావు.
నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. 10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్ కామెంట్స్ పై కాంగ్రెస్ లోని ఒక వర్గం కస్సుబుస్సుమంది. రెబల్ నేతగా పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీనియర్లంతా రెచ్చగొట్టే కామెంట్స్ చేయించారు. ఇంకా 3.5 ఏళ్ల టైం ఉండగా ఇప్పటి నుంచే కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ఎలా చెబుతారంటూ దుయ్యబట్టారు. పనిలో పనిగా విపక్షాలు కూడా రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారంటూ నిష్ఠూరాలాడారు. ఇక రేవంత్ పని అయిపోయింది. హైకమాండ్ ఢిల్లీ పిలిపించి చీవాట్లు పెడుతుందనుకున్నారు. బీసీ రిజర్వేషన్ సక్సెస్ మీట్లో రేవంత్ పై రాహుల్ ప్రశంసలు కురిపించడంతో అంతా అవాక్కయ్యారు. రేవంత్ మాత్రం సంబురంతో రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణకు పయనమయ్యారు. దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. దిస్ ఈజ్ ఫర్ మీ ऑस्कर अवार्ड. दिस इज फॉर मी नोबेल प्राइज. जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर देके. फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. थैंक यू.